దేవుని పరిశుద్ధ వాక్యములో బర్త్డేస్, జన్మదినముల గురించి మనకు తెలిసిందే అంత. నేడు సమాజంలో మన మధ్యలో జరుగుతున్న బర్త్డేస్ సాధారణంగా పక్షులు, బర్డ్స్ కింగ్డమ్, జంతువులు, యానిమల్ కింగ్డమ్, వాటి కూడా పిల్లలు ప్రొడక్టివిటీ, పిల్లల్ని పెట్టడం, గోళ్ళు కట్టుకోవటం. నిజానికి వాళ్ళేమి బర్త్డే ఫంక్షన్లు చేసినట్టు ఎక్కడైనా చూసారా మీరు? అది తమ పిల్లలను తమ వలె రెక్కలు వచ్చే వరకు అద్భుతంగా పెంచుతూ ఉన్నాయి. దేవుడు అనుగ్రహించిన కామన్ సెన్స్, తెలుగులో ఇంగిత జ్ఞానం. నేటి సమాజంలో, సొసైటీలో పిల్లలకి బర్త్డే చేయడం, ఫంక్షన్, సెలబ్రేషన్ ఒకటి. వీళ్ళు ఎదుగుతూ ఉండగా 15-20 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఇక పేరెంట్స్ దగ్గరగా చేసుకునేది బర్త్డేలు, ఫ్రెండ్స్ దగ్గర మరొక చోట. అసలు అర్థం ఏమిటి? బర్త్డే, జన్మదినోత్సవం. దేవుడు మనిషికి భూమి మీద ఎందుకు జన్మించినట్టు ఇవి ఆలోచిస్తే, దేవుని పరిశుద్ధ వాక్యంలో బర్త్డే ఫంక్షన్ జరిగినటువంటి సందర్భము రెండు సందర్భాల్లో జరిగింది. ఆ రెండు సందర్భములు యూదులు, ఇశ్రాయేల్ రాజులు కాదు. అవి జరిగింది ఒకటి ఆదికాండం 40:20లో కింగ్ ఫరో రాజు జన్మదినోత్సవం. రెండవది మత్తయి సువార్త 14:6లో హెరోదు జన్మదినోత్సవం. ఇద్దరు రాజులు, కింగ్స్, పేగన్ కింగ్స్, అనగా యూదులు, ఇశ్రాయేల్ రాజులు కాదు. మరేమిటి ప్రశ్న? నేడు క్రైస్తవులు, చర్చెస్, విశ్వాసులు, బిలీవర్స్ బర్త్డేస్ చేయవచ్చా? ఎలా చేయొచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. క్రైస్ట్ సెంటర్డ్, యేసుక్రీస్తును చూస్తూ కేంద్రీకృతమై, సెంటర్డ్, క్రైస్ట్ సెంటర్డ్ అనగా యేసుక్రీస్తును సెంటర్ చేసుకొని, ఫోకస్ చేసుకొని, ఓ దేవా నాకు జన్మనిచ్చావు, ఎదిగాను, వివాహం చేశావు, నాకు బిడ్డల్నిచ్చావు, నీ వలన నేను కలిగి ఉన్నాను, ఈ గిఫ్ట్స్ ఇవి, ఈ బిడ్డలు నీవిచ్చినవి అని తన మనుషుల్ని, బంధువుల్ని పిలుచుకొని దేవుణ్ణి ఆరాధించటం అర్థవంతమైన సెలబ్రేషన్లు ఇవి, బర్త్డేస్ ఇవి. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఏకంగా ఇప్పుడు మన బర్త్డేస్ ఏమిటి, మన ఫంక్షన్లు ఏమిటి, దేవుడికి కూడా మనం పండుగలు చేద్దాం. క్రైస్ట్ బర్త్డే పెట్టండి, December 25 అని కూడా వచ్చేసింది. అవి కూడా చేస్తూ ఉన్నాం, సెలబ్రేషన్లు. చాలా మంది మరుమసు బాప్తిసం లేదు కానీ క్రిస్మస్ రోజున మాత్రం స్నానం చేసి గుళ్ళకు పోతారంట. నచ్చిన గుళ్ళు దూరి నక్కి కూర్చుంటారు వీళ్ళు. పండగ క్రైస్తవులు, ఫెస్టివల్ క్రిస్టియన్స్ గట్టిగానే ఉన్నారు ఇక్కడ. నచ్చిన గుళ్ళోకి పోవటం, January 1 క్రిస్మస్. నిజానికి క్రైస్ట్ బర్త్డే గురించి బైబిల్ ఎక్కడ ప్రస్తావించబడిందా? నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉంటిని, అంతే చాలు. అదే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక సంగతి జరిగింది అన్నట్లయితే సంఘటన, టైం, ఎప్పుడు జరిగింది, ప్లేస్, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. కైసర్ అగుస్తు కాలములో, సీజర్ అగస్టస్, రోమన్ చక్రవర్తి, ఎస్ చాలు టైం. మరి ఎక్కడ ప్లేస్? బెత్లెహేం. చూసుకోండి, రెండు ఉన్నాయి. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేరు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు. మరొకటి పస్కా బలి పశువు, పాస్ఓవర్ ల్యాంబ్. 3 కొరింథీయుల 5:7 క్రీస్తు మన పస్కా పశువు మన కొరకు ఊహింపబడెను. ఇది తెలిస్తే క్రీస్తు ఎప్పుడు జన్మించాడో తెలుస్తుంది. పుస్తకాలు, కామెంటరీలు
చదివి ముచ్చట్లు చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఎక్కడ జన్మించాడు? పస్కా పశువు. ఇది మనకి తెలవాలి. ఇది మొట్టమొదటిగా మనకి పరిచయం చేయబడింది పాస్ఓవర్ ల్యాంబ్. నిర్గమకాండము 12వ అధ్యాయంలో దేవజనుడు ప్రవక్త మోషే దేవుడు దీన్ని చెప్పాడు. ఈ సంవత్సరంలో ఈ నెల మీకు మొదటి నెల నిస్సాన్, మార్చి ఏప్రిల్లో వస్తూ ఉంది. ఇందులో మీరు పస్కా ఆచరించాలి, పాస్ ఓవర్. దానికి నీవు 1 ఏడాది మగ గొర్రె పిల్లను, 1 ఏడాది 1 year old అని చెప్పాడు. ఇక్కడ తీసుకున్నప్పుడు కొంతమంది అనుకున్నట్టు ఫిక్స్ అయిపోయినట్టు డిసెంబర్ కాదని అర్థమవుతుంది. మరేమిటి? యేసుక్రీస్తు తిథి, నక్షత్రము, రోజు, డేట్స్ అవసరము లేదు. దేవుడు నీ కొరకు రక్త మాంసములు ధరించి భూమి మీద జన్మించాడనే వాస్తవం పట్టుకుని నడుస్తాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఆమేన్. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇది చాలు. కల్పన కథలు, దురద చెవులు కొంతమందిని పోగేసుకుంటున్నట్టు అవసరం లేదు. పేతురు, పౌలు, యోహానులు చెప్పిన బోధలు, టీచింగ్స్ చాలు. ఇందులో భాగంగా మనం వాక్యాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండక, చూడండి పుట్టాం కదా, పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఒకప్పుడు మనం పుట్టిన వాళ్ళమే. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ళు, కొంతమంది 70 ఏళ్ళు, 80 ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఊర్లో. ఇంకా వాళ్ళు ఒకప్పుడు పుట్టిన వాళ్ళే, అప్పుడు పసిపిల్లలు, ఇప్పుడు కాదు. కాబట్టి వయసు పెరుగుతూ ఉన్నప్పుడు మీరు మనుషుల మాయోపాయములు, నికోలాయితుల బోధలు, హేరోదు పులిసిన పిండి, బిలాము బోధలు, వంచకులు ఉన్నారు కదా, వీళ్ళ మాటలకి, వీళ్ళ బోధలకి, డాక్టర్స్ కి మీరు గాలి ఏ విధంగా అలలను చూడండి, వేవ్స్, టైడ్స్ టాసింగ్ టు అండ్ ఫ్రో, ముందుకి వెనక్కి నిలకడలేని అలాంటి పరిస్థితులకి మీరు వెళ్ళకండి. మీరు కొట్టుకుని పోకండి. చూడండి, గాలి వేస్తే తుక్కు చెత్త ఎగిరినట్లుగా మీరు అలా వండుకండి. బీ సాలిడ్, స్థిరముగా, ఘనముగా ఉండి మీరేం చేయాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము. అయిపోయింది వర్తమానం. ఒప్పుకు పట్టండి మరికొన్ని నిమిషాలు. ఏమిటి అన్నట్లేదు దీని అర్థం? యేసుక్రీస్తు వలె మనం ఎదగాలి. చర్చెస్, సంఘమునకు పునాది, శిరస్సు, హెడ్, బిల్డర్, కట్టుచున్నవాడు, ఆర్కిటెక్ట్, నిర్మాణికుడు, మొత్తం లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మరి సేవకులు ఎవరు? యేసుక్రీస్తుకి వీళ్ళు ముందు నడిచేవాళ్ళు కాదు, వెనక్కి నడిచేవాళ్ళు. ఎవడైనా ముందు నడుస్తున్నాడా యేసుక్రీస్తు కంటే వాడే వంచకుడు. యేసు వెనకాల నడిచేవాడు నిజమైన సేవకుడు. సిలువనెత్తుకొని చర్చ్, సంఘమును క్రీస్తు కడుతూ ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ బిల్డింగ్. ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవవు. క్రీస్తు కట్టకుండా సంఘాలు నడుస్తూ ఉన్నవా? సంఘములోనికి యెజబెలు ఆత్మ, ప్రవక్త్రి, సాతాను సింహాసనం పిస్త వేసి కూర్చుంటాడు. దేని వాక్యంలో మీరు చూడలేదా? ప్రకటన 2వ అధ్యాయం 11, పెర్గములో సాతాను సింహాసనం ఉన్న స్థలం పెర్గం. ప్రకటన 2:20లో థియేరియా సంఘం. ఎవరున్నారు అక్కడ? అమ్మగారు, యెజబెలు ప్రవక్త్రి. ప్రార్థనకి రండి, నచ్చినవన్నీ చేసేయండి. హల్లెలూయా. ఇలాంటి ఫాల్స్ టీచర్స్ సంఘాల్లో ఉన్నారు. అందుకని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది, నీవు యేసుక్రీస్తు రక్తములో కడుగబడితే. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక చాలా ఔన్నత్యము, గొప్ప, గ్రేట్ ఎపిసోడ్ ఇందులో వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం 4 నుంచి 6 మనం చదివితే, ఎట్లనగా చూడండి, తన ప్రియుని యందు, యేసుక్రీస్తునందు, ఇదిగో నా ప్రియకుమారుడు అని ప్రభు గురించి చెప్పబడింది కదా, మీకు ఉచితముగా, ఫ్రీలీ, చూడండి, అనుగ్రహింపబడింది. ఎందుకు? తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము యేసుక్రీస్తు ద్వారా ప్రియుని యందు
తండ్రి అయిన దేవునికి కుమారులుగా స్వీకరించుటకు. ఎవరా కుమారులు? సన్స్ అండ్ డాటర్స్. ఎవరు వీళ్ళు? తండ్రి ఎదుట పరిశుద్ధులు, నిర్దోషులుగా ఉండటానికి. ఇది గాడ్స్ ప్లాన్. ఇప్పుడు వెంటనే మనం ఆసక్తిగా వినాలన్నట్లయితే, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా మనము సంఘములో యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి సన్స్ అండ్ డాటర్స్ గా ఉండడానికి మనము ఏర్పరచబడక ముందే, ఆదియందు దేవుడు భూమి మీద ఆదాము హవ్వలను నిర్మించక ముందే ఆదాము దేవుని కుమారుడై ఉండను, పడిపోక ముందు. లూకా సువార్త 3వ అధ్యాయం చివరిలో అదే చెప్పబడింది, ఆదాము దేవునికి కుమారుడు. దీనికి ముందు పరలోకములో దేవునికి కుమారులు ఉన్నారు. ఇది మీరు తెలుసుకోవాలి. హెవెన్లీ రియల్, పరలోక మండలములో దేవునికి కుమారులు ఉన్నారు, సన్స్ ఉన్నారు. ఎవరు వీళ్ళు? దేవదూతలే. మనకి ఈ ఏంజియాలజీ, ఏంజలిక్ బీయింగ్స్, దేవదూతల గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. మనం అనుకుంటాం దాదాపు మనలాగే మన హైట్ లో ఉంటారు, 2 రెక్కలు ఉంటాయని. మనకి తెలుసా? యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో దేవదూతలకి 6 రెక్కలు ఉన్నవి, సెరాఫులు. ఒక దేవదూత ప్రకటన 10వ అధ్యాయంలో ఒక కాలు భూమి మీద, మరొక కాలు సముద్రం మీద అడుగు పెడితే తల మేఘాలను అంటుతూ ఉంది. చూడండి, అవి కూడా ఉన్నాయి. మరొక దేవదూత ప్రకటన 10:8లో అతను భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు అతని ముఖ కాంతి ప్రకాశముతో భూమి ప్రకాశించెను. వాళ్ళు దేవునితో చేయబడిన వారే. మరొకటి 19వ అధ్యాయంలో 14-16కి వచ్చేసరికి ప్రకటనలో ఒక దేవదూత సూర్యబింబములో నిలబడి ప్రకటన చేస్తూ ఉంది, ఇదిగో మెస్సియా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యుద్ధం చేయడానికి ది యాంటిక్రైస్ట్ కోసం వస్తున్నాడు అని. అలాంటి దేవదూతల శక్తులు ఉన్నాయి. మరొకటి, నీవు ఎలాంటి వస్త్రాలు ధరిస్తావు, నీవు ఎలాంటి గృహం కట్టుకుంటావు, నీవు ఎలాంటి వాహనం కొనుక్కుంటావో, నీకు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ద బెస్ట్ ప్రయత్నిస్తావు కదా. ఇప్పుడు దేవుడు పరలోకములో ఒక పని చేశాడు. మొదటిగా ఒక వ్యక్తిని సృష్టించాడు. అతను పర్ఫెక్ట్ బ్యూటీ, పరిపూర్ణమైన సౌందర్యము. మనలో చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. భోజనం అయిన తర్వాత కూర ఎలాగ ఉందరా, పర్ఫెక్ట్ గా ఉందంట. అప్పుడు పర్ఫెక్టే. పెళ్లి సంబంధాలకు వెళ్ళారు, అమ్మాయి చూస్తే అలాగెలాగుంది. తర్వాత ఈ పెళ్ళిగొడు బయట సంబంధానికి వెళ్ళిన అబ్బాయి బయటకు వచ్చాడు, అమ్మాయి ఎలాగుందిరా, పర్ఫెక్ట్ గా ఉందంట. ఇదేంట్రా అబ్బాయి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అమ్మాయి. ఇలాగ మనం చూస్తే పర్ఫెక్ట్. చివరికి చచ్చిన వాళ్ళు వెళ్ళి సినిమాకి వెళ్ళి చూసి వచ్చి కూడా పర్ఫెక్ట్ గా తీశారు డైరెక్టర్. వీడికి తెలవక ఇలాంటి పలుకుతూ ఉన్నాడు. పర్ఫెక్ట్, పరిపూర్ణము, సంపూర్ణము దేవుడికి సంబంధించింది. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన చేయనవి పరిపూర్ణము, పర్ఫెక్ట్ ఆయనకి సంబంధించింది. ఆయన చేశాడు. పర్ఫెక్ట్ బ్యూటీ ఇచ్చాడు ఒక దూతకి, పర్ఫెక్ట్ విజ్డమ్, జ్ఞానము, సౌందర్యం ఇచ్చాడు. పర్ఫెక్ట్ అంతా గాడ్స్ మాస్టర్ పీస్, అద్భుతమైన నిర్మాణము చెప్పాడు. ఈ విషయాలు మనకి ఎహెజ్కేలు 28 తర్వాత మనకి యెషయా 14లో ఉంటాయి. పరిపూర్ణమైన కట్టడమునకు మాదిరివి, అద్భుతమైన నిర్మాణం. మరేం జరిగింది? మనకి ఆదికాండము 1వ అధ్యాయములో బాగా వినాలి. నేను చందమామ కథలు చెప్పడం లేదు మీకు, ప్రాక్టికల్. నీలో నీతి కొరకు ఆకలి తప్పులుంటే, అర్థమైంది కదా? మరొకసారి చెప్తున్నాను. గోతులో నీళ్లు, రొచ్చి నీళ్లు తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి నీతి కొరకు, ఆ జీవజలాల కొరకు ఆకలి దప్పులు ఎలా వస్తాయి? ఆకలి దప్పులు ఉంటే ఇప్పుడు నీకోసమే నేను. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. మరి వెంటనే 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఒక వ్యక్తి ఇల్లుని నిర్మించాడు, కట్టేశాడు. వెంటనే ఇల్లు
గోడలు లేవు, పైన స్లాబ్ లేదు, మొత్తం పడగొట్టబడి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒకటి పడగొట్టబడిందంటే అర్థం ఏమిటి? అంతకుముందు అది కట్టి ఉన్నదా లేదా? అదే జరిగింది. హెబ్రీ భాషలో నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, తోహువా బోహు అనే పదం ఉపయోగించబడింది. అర్థం, హెబ్రీ తల్లి రూమ్ని అన్ని పనులు చేసి శుభ్రంగా క్లీన్ చేసి బెడ్షీట్లు వేసి అవన్నీ క్లీన్ చేసుకొని, అమ్మయ్య స్నానం చేసి వచ్చి కాఫీ పెట్టుకుని లోపలికి వద్దాం, మరలా రెస్ట్ తీసుకుందాం అని వెళ్ళింది. ఆమె వెళ్ళి వచ్చేసరికి రూమ్లో ఎవరో వెళ్ళారు, ఆ బెడ్షీట్లు లాగేశారు, పిల్లలు విసిరేశారు, మొత్తం గందరగోళం చేసి పారిపోయారు. ఈమె లోపలికి వచ్చేసరికి ఆమె చెప్పిన మాట ఇదే, తహువా బహు, నిరాకారముగా శూన్యముగా. ఇదేమిటి అంటే అంతకు ముందు ఆమె ఏం చేసింది? అంత అమర్చి ఉందా లేదా? అది జరిగింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఎవరైనా గృహప్రవేశానికి వెళుతున్నారు, ఇల్లు కట్టుకున్నారు, లోపలికి వెళుతున్నారు, చీకట్లో నిశ్శబ్దంగా దొంగ గోడకి కన్నం వేసినట్టు వెళ్తారా? మీరు గృహప్రవేశం దూరతారా? లోపలికి చీకట్లో వెళ్తారా? జనమును, బంధువుల్ని, తర్వాత సావుకులు పిలుచుకుని ఆరాధనతో పాటలు పాడుకుంటూ వెళ్తారు కదా. ఒక శంకుస్థాపన చేయడానికి ఈ మినిస్టర్లు పిలిచారు. మినిస్టర్ దొంగలాగా అర్ధరాత్రి కారులు లేకుండా వాడు చీకట్లో వచ్చి శంకుస్థాపన చేస్తాడా? పవర్, అధికారం పెరిగే కొద్ది ఎలా ఉంటుంది? ఎంతో ఘనంగా ఆడంబరంగా వస్తాడు కదా. ఇప్పుడు ఆ విషయాన్ని యోబు పుస్తకం 38:7 చెప్తూ ఉన్నాడు. దేవుడి విధంగా సుడిగాల్లో యోబుకి మాట్లాడుతూ దైవజనుడు చెప్తూ ఉన్నాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు, మూలరాతిని కార్నర్ స్టోన్ వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఉదయ నక్షత్రములు, మార్నింగ్ స్టార్స్ పాటలు పాడుచుండగా, దేవదూతలు జయధ్వనులు చేయుచుండగా, జీవము గల దేవుడు భూమికి పునాది వేసెను. చాటు మాటు పనులు దేవునికి లేవు. తెలుసుకోండి. వేశాడు. మరి ఆదికాండం 3వ అధ్యాయంలో జరుగుతున్నది ఏమిటి? నిరాకారంగాను శూన్యంగాను ఉంది. అక్కడ ఏమైనా ఉన్నారా? దేవదూతలు ఉన్నారా? ఆదికాండం 3వ అధ్యాయంలో దేవదూతలు గానములు చేయుచుండగా చెప్పండి. అంటే ఆల్రెడీ ఏదైనా తోటలో ఆదాము లేకుండా అంతకు ముందు దేవుని కుమారులు పరలోకంలో ఉన్నారు. అందులో ఒకడు, వీడి పేరు లూసిఫర్, హెలెల్, లాటిన్ భాషలో తేజో నక్షత్రం అని పెట్టబడింది. వీడు క్వయర్ లీడర్, కోట్ల మంది దూతల్ని జీవగల దేవుని వర్షిప్ చేయడానికి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతియాగం అర్పించు, నీ సృష్టికర్తని వర్షిప్ చేయి, ఆరాధించు. ఇది పరలోకంలో జరుగుతూ ఉంది. అందులో ఇతను తేజో నక్షత్రం, వేకువ చుక్క, వర్షిప్ లీడర్. వీడికే పెద్ద రెక్కలు ఉంటాయి. దేవుని సింహాసనాన్ని కాస్తూ ఉన్నాడు, కాల్చున్న రాళ్ల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అయితే జరిగింది ఏమిటి? దేవుడిచ్చినవి గిఫ్ట్స్, దేవుడిచ్చినవి చూస్తూ ఉంటే బాగా గమనించాలి మీరు. నిన్ను సృష్టించాడు, నీకు ఇవన్నీ అమర్చి పెట్టాడు. ఇవి చూస్తూ ఉన్నప్పుడు 2 విషయాలు. ఒకటి, నీ భక్తి వైరాగ్యం పెరిగి దేవుణ్ణి ఆరాధిస్తావు, సాగిలి పడతావు. ఇవి నీ వల్లనే నాకు వచ్చాయి, నీ వల్లనే నాకు ఇవి దొరికాయి, నీవు లేకపోతే నాకు ఏమీ లేదని. మరొకటి, అవి చూస్తూ ఉన్నప్పుడు స్వీయము, సెల్ఫిష్, ఇవి నావే, నేనే కదా, నావే, నేను. ఇది జరిగింది ఒకడికి, లూసిఫర్కి. ఆ తర్వాత దేవుడు హెచ్చరించాడు. గమనించండి, దేవుడు తీర్పు తీర్చాడు అన్నట్లయితే, గాడ్ జడ్జిమెంట్ పాస్ చేశాడు అన్నట్లయితే, ఆల్రెడీ చాలా సార్లు హెచ్చరించాడని అర్థం. కాబట్టి వీడు వినలేదు. వాడి వర్తకం చాలా విషయాలు ఉన్నాయి. వాడు సెల్ఫిష్, నేను
మహోన్నతుడితో సమానంగా మహోన్నతుని సింహాసనం మీద కూర్చుంటాను. ఆయన వల్లే వర్షిప్ నేను తీసుకుంటాను. పిల్లలారా, తల్లిదండ్రులను గుర్తించండి. తల్లిదండ్రుల శ్రమను గుర్తించండి. వాళ్ళు లేకపోతే నీవు లేవు. గుర్తించండి. సృష్టికర్తను వీడు డిఫై చేశాడు తిరుగుబాటు. కాబట్టి ఫస్ట్ రెబెలియన్ తిరుగుబాటు జరిగింది. వాడు పైనుండి తోసివేయబడ్డాడు. ఆదాము కంటే ముందు పైన జరిగింది యుద్ధం. వాడు తోసివేయబడ్డాడు. తర్వాత రెండవసారి కూడా తిరుగుబాటు జరిగింది. ఆదికాండము 6వ అధ్యాయంలో. మీకు విషయం నేను చెప్తాను చూడండి. దేవుని కుమారులు మరలా వాళ్లే భూమి మీద నన్ను కుమార్తెలను చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని వీళ్ళ పిలుపు ఏర్పాటు, వీళ్ళ స్టేటస్ ఉండాల్సిన వీళ్ళ రెల్మ్ పరిధి మండలం పరిశుద్ధ స్థానం, అక్కడి నుంచి వీళ్ళు విడిచి వచ్చేశారు. మట్టి దేహాలతో లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి. గమనించండి, గ్రామంలో వయసు పెరిగినోళ్ళు ఉన్నారు. ఇవి మారకపోతే నీ మీద తీర్పు పడబోతూ ఉంది. లైంగిక విషయాలు కంట్రోల్ చేయండి. వీళ్ళు వచ్చి చేశారు కాబట్టి దేవుడు డిసైడ్ చేశాడు, భూమిని నాశనమని చీపురు కట్టతో తుడి చేస్తాను. ఇదేమిటి? సృష్టించిన వాడు ఎందుకు తుడి చేస్తాడు? ఆదికాండము ప్రారంభంలో ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు. వీళ్ళు నిర్దోషులు, దేవుని కుమారులు, పవిత్రులు, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. హోలీ లాంగ్వేజ్, భాష, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మనం ఒకరినొకరిని చూసుకుంటున్నట్టు. కానీ ఒక సర్పము సాతానికి చోటు ఇవ్వడం ద్వారా వంచన చేయబడి ఆదాము హవ్వలు పడిపోయారు కదా. ఈ స్టోరీ మీకు తెలుసు కదా. ఆ తర్వాత దేవుడు ఒకటి ప్రామిస్ చేశాడు. ఆదికాండం 3:15లో. ఎవడు తెలుసా మీకు ఇది? నీ సంతానమునకును స్త్రీ సంతానానికి నేను వైరం పెడుతున్నాను. ఎన్మిటీ బిట్వీన్ ద వుమన్ అండ్ యువర్ ఆఫ్స్ప్రింగ్. స్నేక్ సర్పానికి చెప్తున్నాడు, మీ ఇద్దరికి నేను వైరం పెడుతున్నాను. నీవు మడి మీద కరుస్తావు. సర్పానికి చెప్తున్నాడు, నువ్వు వాళ్ళు కరుస్తావు, చంపుతావు. అతని సంతానము వచ్చి నిన్ను తల చితకు తొక్కేస్తుంది. విరోధం, వైరం చెప్పేశాడు. ఆ సంతానము గలతీ 3:16లో 4:4లో సంతానము క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనకు ప్రశ్న ఏమిటి? నేటి సమాజంలో అన్ని చోట్ల ఆడవాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఎందుకు? ఆడపిల్లల్ని చూడండి, పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ళకి సీట్లు ఇస్తాం, ఉమెన్కి రిజర్వేషన్ ఉందంటారు. ఎవరు? ఇంట్లో పిల్లలే తల్లిని గౌరవించడం లేదు. ఇది అన్ని చోట్ల, అన్ని దేశాల్లో ఇలాగే ఉంది. ఆడ మనిషిని చిన్న చూపు చూడటం కారణం ఏమిటి? ఇది సాతాను తీసుకొచ్చిన స్పిరిట్, స్వభావం. ఎందుకంటే స్త్రీ గర్భంలో నుంచి మెస్సియా వస్తాడని ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది ప్రవచనం. అందుకని స్త్రీని హింసించటం, చంపటం, ఆడబిడ్డ పుడితే చంపేయండి, నీ దేశంలోనే ముళ్ళ కంపుల్లో విసిరేయటం, ఆడబిడ్డ పుడితే విసిరేయడం, కుక్కలు పందులు తింటూ ఉంటే ఎవరో వచ్చి కాపాడి ఆర్ఫనేజ్ లో వాళ్ళని చేర్చటం. ఇంతకీ నీ మగబిడ్డల స్టోరీ నీకు తెలిసింది కదా. పెరిగి పెద్ద ఏం చేస్తున్నారు? ఇలాగా ఆడపిల్లని హింసించడం సర్పము, స్నేక్ నుంచి మొదలైంది. కాబట్టి ఒకటి పైన లూసిఫర్ తిరుగుబాటు చేశాడు, పడిపోయాడు. తర్వాత ఈ దూతలు మనుష్యులకు సంబంధించిన ఆడపిల్లలు వచ్చేసి వివాహం చేసుకున్నారంట. రిజిస్ట్రార్ ఎవడో. చూడండి ఎలా జరిగిందో. వరుస క్రమం లేదు. ఇవన్నీ చేసేసుకునేసరికి మరి పెళ్ళైతే పిల్లలు పుడతారు కదా. పుట్టారు షూర్లు, వీరులు, నెఫిలీయులు. ఎగ్జాంపుల్ గొలియాతు సైజ్ అనమాట, 9 అడుగులు సైజ్. ఇక ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే టైం ముందుకెళ్తుంది కాబట్టి మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒకటి
దేవుని శత్రువు దేవుని సింహాసనాన్ని వర్షిప్ని తీసుకోవాలని వచ్చి భూమి మీద మతాలను స్థాపించేశాడు. రెండవది, మెస్సియా వస్తాడు స్త్రీ గర్భంలోంచి. కాబట్టి ఆయన రాకుండా గర్భమును అపవిత్రం చేయాలి. దేవుడు వచ్చి నిలవడానికి కూర్చోవడానికి లేకుండా ప్లేస్ ని డిఫైల్ చేయాలి, అపవిత్రం చేసేయాలని మొత్తం వీడు ప్రారంభించేసి ఆడవాళ్ళందరినీ పాడు చేసి పాడేస్తూ వచ్చాడు. మర్చిపోవద్దు, గాడ్ ఈజ్ గ్రేట్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతము, ఆశ్చర్యము, సర్వోన్నతుడు. కాబట్టి ఆయనకి శేషము రామ్నెంట్ భద్రం చేసుకున్నాడు. కాబట్టి నోవహు కుటుంబం తర్వాత కన్య మరి